హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక గొప్ప దేవాలయానికి వెళ్తున్నాను. అసలు ఆ దేవాలయానికి ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాను. అనుకోకుండా వినాయక చవితి నాడు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. కానీ వెళ్ళినందుకు మాత్రం చాలా గొప్పగా దర్శనం జరిగింది. ఏవైనా శివయ్య ఎక్కడుంటే అక్కడ గొప్ప అద్భుతం జరుగుతుందండి. ఎగ్జాంపుల్ అనమాట ఈ కాశీబుగ్గ టెంపుల్. ఇంకా గుడి విషయానికి వస్తే మనము ఈ గుడిని 1822 సంవత్సరంలో రాఘవరాంజీ అనే వారు కట్టించారంట. ప్రస్తుతానికి ఆ గుడి బాగోగులంతా వాళ్ళ కుటుంబం వాళ్ళే చూసుకుంటున్నారు. టెంపుల్ అయితే ఎక్కడుందంటే, ఇంకా టెంపుల్ విషయానికి వస్తే ఈ టెంపుల్ వచ్చేసి ఎక్కడుందంటే అతాపూర్ లోని పిల్లర్ నెంబర్ 140 దగ్గర నుండి 2.4 కిలోమీటర్స్ ఉంటుందండి దూరము. కిషన్ బాగ్ అనమాట. ఈ గుడి ఆనుకొని మనకు మూసీ రివర్ అనేది పారుతుంటది. ఇంకా మెయిన్ ఇది దేవాలయంలో ప్రత్యేకత ఏంటంటే, శివలింగాన్ని 365 రోజులు ఒక చిన్న రంధ్రం ద్వారా నీళ్లు తాకుతూ పారుతుంటాయి అనమాట. ఒకటే ఫ్లో ఉంటుంది. అండ్ స్వామివారు చాలా అడుగు బాగానే ఉంటారు. ఆ నీళ్ళు అలా స్వామివారిని తాకుతూ వెళ్ళి మూసి నదిలో కలిసిపోతాయి అనమాట. ఇప్పటి వరకు ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేది ఎవరికి తెలియదు. చెప్పాను కదా, శివయ్య ఎక్కడుంటే అక్కడ ఒక గొప్ప అద్భుతం జరుగుతుంటుందని. ఇలా స్వామివారిని నిరంతరం నీళ్లు తాకిపోవడానికి ఇక్కడ నిత్య జలాభిషేకము అంటారు. ఇక్కడ భక్తుల గొప్ప నమ్మకం ఏంటంటే, స్వామివారిని తాగుతున్న నీళ్లు మనం తాగామంటే నీళ్ళలో చాలా గొప్ప మెడికల్ వాల్యూస్ ఉన్నాయంట. ఎన్నో రకాల జబ్బులకి అది మెడిసిన్ లాగా వర్క్ చేస్తుందంట. ఇక్కడ చాలా మంది దాన్ని గట్టిగా నమ్ముతారు. మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతర కాళాగ్రుద్రాయ నీలకంఠావత్య వీరంధ్రాయ జయలక్ష్మీనావతి తమస్వందరోజాం విద్యా 300 రోజులు వస్తారండి. ఉదయం సాయంత్రం. ఆ నదిని ఏమంటారు స్వామి? నది పక్కన ఉన్న నదిని మూసీ నది. మూసీ నది దాంట్లో వెళ్ళిపోతాయి వాటర్. సో ఇక్కడ నుండి మేము ఖైరతాబాద్ బడా గణేష్ని చూడడానికి వెళ్ళాము. మేము వెళ్ళిన టైం ఆల్మోస్ట్ 6:37 అయింది. అక్కడ నుండి ఒక 12 కిలోమీటర్స్ వచ్చింది. మేము వెళ్ళిన రోజు వచ్చేసి వినాయక చవితి మొదటి రోజు. సో ఆ రోజు మాత్రం ఫుల్ క్రౌడ్ ఉన్నారు. బ్యారిగేట్లు, పెద్ద పెద్ద క్యూ లైన్లు, క్రౌడ్ బాగానే వచ్చారు ఆ రోజు. సో అక్కడ కూడా స్వామిని దర్శనం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ మేము తిరిగి రూమ్కి వచ్చేసాము.